జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఏమనో మమతా బెనర్జీ అనడం నాకు ఇష్టం లేదని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన. ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈవిడికి ఆ లక్షణాలు ఎంత మాత్రం కూడా లేవు. ఇంకో విషయం ఏంటంటే ఈ శూర్పణఖ ఎవరైతే ఉన్నారో ఈ మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పశ్చిమ బెంగాల్లో దాదాపు 450 మంది హిందూ కార్యకర్తలు దారుణ హత్యలకు గురైనారు. ఇక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితే ఇంకా అసలు లెక్కేలే. కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం ఓట్లతో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుస్తూ ఉన్నది. మీకు తెలిసిందే కదా. ఈ మధ్య వచ్చేసి అంటే స్టార్టింగ్లో బంగ్లాదేశ్లో ఈ రిజర్వేషన్ల మీద గొడవలు అని చెప్పి స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పింది, అక్కడ ఈ మారి గొడవలు అంతా జరిగిపోతూ ఉన్నాయి, అక్కడ ఉండే వాళ్ళకి నేను ఇక్కడ ఆశ్రమిస్తాను, ఎవరు నన్ను అడ్డుకునేదని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చింది. కారణం ఏంటంటే ఓళ్ళనుకో గంప గుత్తగా తీసుకొచ్చి వీడికి వారికి ఓట్లు వేస్తారు, అప్పుడు ఏమో గెలిచొచ్చు, మిగతా వాళ్ళు అంటే ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులు వీళ్ళు ఎట్లా ఒకటిగా ఉండి కాలబడరు, వాళ్ళైతే నాకు ఓట్లు వేస్తారు, వాళ్ళ ఓట్లతో నేను ఎప్పుడు అధికారంలోకి రావచ్చు అనేది ఈమె యొక్క అభిప్రాయం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు ఏం చేసినా కూడా నెత్తిన పెట్టుకొని ఉంటుంది. అది మీకు తెలిసిన విషయమే. అంతేకాకుండా హిందువులు మెజార్టీగా ఉన్న చోట్ల వాళ్ళని ఏంటంటే ఏకంగా తుపాకులతో బెదిరించి ఈ రిగ్గింగ్లకైతే పాల్పడతారు వీళ్ళు. అందుకే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కమిషన్ ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఈ 6-7 దఫాలుగా జరుపుతూ ఉంటారన్నమాట. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ కలకత్తా నగరంలోని ఒక హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ను సామూహిక అత్యాచారం చేసి తర్వాత వచ్చేసి హత్య చేసినారు. దీని గురించి మనం నిన్న కూడా చెప్పుకున్నాం. ఈ అత్యాచారం చేసిన తర్వాత ఆమె శవాన్ని ఏంటంటే ఆమె తల్లిదండ్రులకు చూపించడానికి కూడా పశ్చిమ బెంగాల్ పోలీసులు దాదాపు 3 నుంచి 4 గంటలు టైం తీసుకున్నారంట. ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి అక్కడ ఎట్లా జరుగుతుంది అనేది. ఈ సమయంలో ఆ లేడీ డాక్టర్ శవాన్ని ఆమె తల్లిదండ్రులకు చూపించాలా వద్దా అని చెప్పేసి పోలీసులు ఏకంగా మమతా బెనర్జీ ఆదేశం కోసం ఎదురు చూసినారంట. అంటే దీన్ని ఎట్లా మాయ చేయాలా, ఎట్లా దీన్ని కప్పిపుచ్చాలా ప్రభుత్వం మీదకి రాకుండా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి అలవాటే కదా. అంటే ఈ అత్యాచారము అలాగే హత్య వీటి గురించి మమతా బెనర్జీకి ముందే తెలుసు. మీకు అర్థమవుతుంది కదా, అదే విషయం. అంతేకాకుండా ఆ లేడీ డాక్టర్ అత్యాచారం అలాగే హత్య చేయబడిన ఈ గది ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏంటంటే రినోవేషన్ చేయించడానికి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినారు. అంటే ఆమెను అత్యాచారం చేసి హత్య చేసిన గదిలో ఎటువంటి ఆధారాలు లేకుండా మాయం చేస్తారనమాట. అంటే దాన్ని పగలగొట్టేశారు. ఏది రేపు ఏదన్నా సిబిఐ ఎంక్వైరీ పెట్టినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు, అక్కడ ఏ సాక్ష్యాలు దొరకకూడదు అన్నట్టు దాన్ని ధ్వంసం చేసినారు. అసలు ఎన్ని దారుణాలు జరిగినాయో అవన్నీ మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అంటే ఈ కేసులో చాలా పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయన్నమాట. ఈ విషయం మమతా బెనర్జీకి బాగా తెలుసు. అందుకే వాళ్ళని రక్షించడానికి నేరుగా మమతా బెనర్జీ రంగంలోకి దిగింది. నిందితులను రక్షించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అసలు పోలీసులను విచారణ జరపనీయకుండా ఏకంగా ఏంటంటే ఈ కేసును క్లోజ్ చేయడానికి శత విధాలా ప్రయత్నం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ బెంగాల్ శాఖ మాత్రం ఈ విషయాన్ని అంత ఈజీగా అయితే వదల్లా. కలకత్తా హైకోర్టులో ఈ కేసు మీద ఛాలెంజ్ చేసింది. ఇక ఈ కేసును డీల్ చేసినటువంటి కలకత్తా హైకోర్టు ఈ కేసు విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. అంతేకాకుండా ఈ కేసును సిబిఐకి అప్పగించిందనమాట. ప్రస్తుతం ఈ కేసు పశ్చిమ బెంగాల్లో ఒక సంచలనంగా మారిపోయింది. కానీ ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుందయ్యా. అదేంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో మనకు బాగా తెలుసు. పెద్ద ఎత్తున ఏంటంటే దేశంలో అంటే ఒక్కసారిగా కాకపోయినా కూడా క్రమేపీ ఏంటంటే మనోళ్ళు ఈ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద ఒక్కొక్కరుగా అంతా ముందుకు వచ్చి ఈ ర్యాలీలు నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే చేయడం ప్రారంభించినారు. అంటే మార్పు అనేది ప్రతి ఒక్కరిలో కూడా స్లోగా స్టార్ట్ అయిందనమాట. కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే నాకేమనిపిస్తుందంటే ఒకవేళ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఆ అంశాన్ని ఏదన్నా దాన్ని పక్కదోవ పట్టించేదానికి ఇప్పుడు వాళ్ళ వర్గం వాళ్ళు ఉన్నారు కదా, ఏది వాళ్ళ చుట్టాల్లో ఆవిడకు ఫేవరెట్ వాళ్ళ దగ్గర కావాలనే ఇలాంటి పని ఏదన్నా చేయించిందా? ఎందుకు ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్ విషయంలో ఇప్పుడు ఈ ట్రైనీ డాక్టర్ మీద జరిగిన ఈ అత్యాచారం హత్య దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఏది మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళు హిందువులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా. బంగ్లాదేశ్ హిందువుల విషయం ఏంటంటే కొంచెం అయితే అది పక్కదారి బట్టి అంటే కనిపిస్తుంది నాకు. ఏది దీన్ని బట్టి చూస్తే ఏదైనా వీళ్ళ కుట్రలో కూడా ఇది ఒక భాగమా అంటే వాంటెడ్గా ఆ ట్రైనీ డాక్టర్ని ఏదైనా ఒక బలిపశం చేసినారా అని కూడా నాకు సందేహం కలుగుతుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఈ విషయం గురించి. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత ఎవరు ఆయన బీజేపీ అధ్యక్షుడు అనమాట. అక్కడ సువేందు అధికారి ఆయన రంగంలోకి దిగినారు. రేపు
పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా బంద్కైతే పిలుపునిచ్చారు. అంతేకాకుండా మమతా బెనర్జీ రాజీనామా చేయాలని చెప్పి ఒక డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొచ్చినారు. మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ముఖ్యమంత్రి పదవికి అయితే రాజీనామా చేయాల్సిందేనని చెప్పి ఏకైక డిమాండ్తో, వాళ్ళ డిమాండ్ ఏదైనా ఉండదంటే ఆ డిమాండ్తో రేపు వచ్చేసి పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో పారామిలిటరీ బలగాలను దింపాలని చెప్పేసి ఏకంగా కేంద్ర హోంశాఖకు ఉత్తరం కూడా రాశారనమాట. ఇక ఈ బంద్ ఒక్కటితో సరిపెట్టకుండా మమతా బెనర్జీ రాజీనామా చేసే వరకు పశ్చిమ బెంగాల్లో ధర్నాలకు, రాస్తారోకోలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక విజయమో వీరస్వర్గమో తెలుసుకునేందుకు పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ అయితే సిద్ధపడడం ఇక్కడ గమనార్హం. కానీ ఏదేమైనా కావచ్చు, పశ్చిమ బెంగాల్లో అంటే ఈరోజు జరిగింది ట్రైనింగ్ డాక్టర్ మీద అత్యాచారం, హత్య జరిగినాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఒక సందేశ్ ఖలీ విషయం కావచ్చు, ఇంకా ఇలాంటి మనకు తెలియని విషయాలు ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఇంకా మళ్ళా అంటే ఈ దారుణాలు, ఈ దుర్మార్గ పనులు, ఇవన్నీ కూడా దురాఘాతాలన్నీ కంటిన్యూ కాకూడదంటే మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో ఉండకూడదు. టీఎంసీ ప్రభుత్వం అధికారంలో ఉండకూడదు. దాన్ని బర్తరఫ్ చేసినా కూడా అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలా, లేకపోతే ఏం సాధ్యమా? ఈ మరి ఎంతమంది హిందువులు ఉసురు పోసుకుంటారు, ఎంతమంది నాశనం చేస్తారు? ఇంకొక విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ కేసులో ఏదైనా కుట్ర కూడా ఉండదా అనే విషయం కూడా ఆలోచన చేయాలి. ఎందుకు బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్న దాడులను అవి పక్కదారి పట్టిందని కావాలని అయినా ఇది ఏదైనా చేసిందా? ఎందుకంటే ఏమైతే నాకు తెలిసి అయితే మనిషే కాదు, ఏకంగా నేను అందుకనే శూర్పణఖ అంటుంది. నాకు తెలిసి అయితే శూర్పణఖే నయమనుకుంటా. అంతకంటే నీచురాలు, అంతకంటే దుర్మార్గురాలు. ఎంత దారుణాలకైనా కూడా ఓడిగట్టేదానికి సిద్ధంగా ఉండదన్నమాట. అంత అసలు ఏం చేసినా కూడా తప్పులే ఈ విషయంలో. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయడంతో పాటు ఈ మమతా బెనర్జీ యొక్క ఈ దుర్మార్గపు పాలన ప్రతి ఒక్కరు కూడా తెలుగు ప్రజలందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఎంతమందికి వీలైతే మీరు అంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు నాకు 10 మంది మిత్రులు ఉంటారు, 10 మందికి షేర్ చేస్తాను. నేను 10 గ్రూపుల్లో ఉంటాను, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, ఫేస్బుక్ గ్రూపులో కావచ్చు. మీరు చేసే షేర్లు ఎట్లా ఉంటాయంటే, ఒకవైపు ఈ విలువైన సమాచారం 10 మందికి తెలియడంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనం చెప్పే వార్తలు అంటే ఇదిగో న్యూస్ అఖండ అనే ఒక ఛానల్ నిజాయితీగా, నిర్భయంగా ఉన్నట్లుగా వార్తలు అందిస్తున్నారని చెప్పి 10 మందికి మన ఛానల్ పరిచయం అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడతా ఉన్నాము, చాలా ఆరాటపడతా ఉన్నాము. మీరు చూస్తూనే ఉన్నారు ఈ వార్తలు అందించేదానికి ఎంతగా శ్రమిస్తూ ఉన్నాము. ఒక వార్తను సేకరించడమే కాదు, అది నిజాయితీగా అందించాలన్నా కూడా దాని వెనక చాలా రిస్క్ ఉంటుంది. అది మీకైతే తెలియదు కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.